చర్చి ఎందుకు క్లబ్లాగా ఉంది మరియు ఈ రకమైన వాతావరణం పవిత్రతకు మరియు దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండదని నేను ఆందోళన చెందుతున్నాను. బలిపీఠం యొక్క పవిత్రతను కాపాడటం కూడా చాలా ముఖ్యం. చర్చి గందరగోళంగా అనిపిస్తే ఎవరైనా అవిశ్వాసి దేవుని వైపు ఎలా తిరగగలడు? 1 కొరింథీయులు 14:40లో సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. యేసు క్రీస్తు బోధకులుగా మీరు మిమ్మల్ని పిలుస్తారు, చాలా సాధారణ బట్టలు ధరిస్తున్నారు. మీరు ఆరాధనలో ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారనే దానిపై ఇది ప్రభావం చూపుతుంది. 1 తిమోతి 2:9 మరియు స్త్రీలను అణకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకునక దైవభక్తిగల వారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చర్చి ఆధ్యాత్మిక అభివృద్ధికి బలమైన బైబిల్ ఆధారిత బోధన ముఖ్యం. మరింత బలమైన మరియు లోతైన బోధన కోసం ఎక్కువ శిక్షణ లేదా మార్గదర్శకత్వం తీసుకోవటానికి మీరు అనుకూలీకరించాలి. జేమ్స్ 3:1లో నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధన సరైన బైబిలు పాఠాలను అందించకపోతే ఇతరులు ఈ సందేశం మీద ఆసక్తి కోల్పోతారు. బైబిలు పాఠాలు పసందైనవి, స్థిరమైనవి కాని లేకపోతే అది చర్చికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది. మీరు మీ భార్యపై చేయి వేసి ఆమె గురించి ప్రార్థించారని నేను చూశాను. భర్త భార్యల మధ్య ప్రార్థన చేయడం సరైనది కాగలదు, కాని చర్చిలో దేవుని ముందు బద్ధత మరియు గౌరవం పాటించడం ముఖ్యం. 1 తిమోతి 2:8లో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. చర్చిలో ఇలాంటి చర్యలు గమనించబడితే వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దీని వలన చర్చికి సంబంధించిన గౌరవం తగ్గిపోవచ్చు. అందువల్ల మనం చేసే ప్రతి చర్యలో గౌరవం మరియు పవిత్రత అవసరం.